హాయ్ హలో వెల్కమ్ టు రామకృష్ణ టారెట్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. అండ్ ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నా. చలికాలం కదా, బాగా వెదర్ అయితే కూల్గా ఉంది. ఏమంటారు, ఇప్పుడిప్పుడే వెదర్ చేంజ్ కావడం వల్ల కొన్ని అయితే వస్తూ ఉంటాయి అందరికీ కామన్గా. సో అంతే, ఇంకా బాగున్నారా? నేనైతే బాగున్నాను. అండ్ వచ్చేసి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రామకృష్ణ టారెట్ని ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అండ్ వచ్చేసి ప్రతి ఒక్కరు నేను ఇన్ని లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, క్లైమ్ చేసుకోండి. ఆ శివయ్యని మనస్ఫూర్తిగా అనుకోండి, క్లైమ్ చేసుకోండి. మీరు క్లైమ్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీ అన్నది మీకు వస్తుంది. అంటే చాలామంది హైప్ చేశారు. అవునండి, హైప్ చేయండి. హైప్ చేస్తే అంటే ఏంటంటే ఇది మీరు మంచి పని చేస్తున్నారు, ఈ వీడియోని 10 మందికి పుష్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా మీకు మంచి వస్తుంది. అట్లా అనమాట. నేను అందుకు క్లైమ్ చేసుకోమన్నా. 100 ఆర్ 200 ఎక్స్పెక్ట్ చేస్తున్నా లైక్స్ అని చెప్పిన. మన ఛానల్ రీగ్రోత్ పొజిషన్కి రావడానికి మీ హెల్ప్ చాలా అవసరము. చూసే మీరందరూ హెల్ప్ చేస్తేనే యథావిధిగా మన ఛానల్ అయితే పుష్ అవుతుంది, ముందుకు వెళ్తుంది. మీరు లేనిది ఇక్కడ మేము ఎక్కడి నుంచి ఉన్నాము అక్క, మీరు చెప్పాలి, మీరు ఉండాలి అంటారు కదా. అవును, మేము ఉంటాము. బట్ మీరున్నప్పుడే మేము ఉంటామన్న సంగతి అయితే గుర్తుంచుకోండి. గట్లనే అందరూ చూసిన వాళ్ళకు కూడా హైప్ చేసిన వాళ్ళకు కూడా, లైక్ చేసిన వాళ్ళకు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. గట్లనే వీడియోని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, హైప్ చేస్తున్నారు. పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. పాయింట్స్ ఇవ్వండి, వీడియోని ముందుకు తీసుకెళ్ళండి, పుష్ చేయండి. అట్లనే ఈరోజు వీడియోకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా 150 ఆర్ 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అందరు చూసిన వాళ్ళందరూ జస్ట్ ఏముంది, చిన్న లైక్ వేసుకొని పాయింట్స్ అయితే ఇవ్వండి. వీడియో అయితే ముందుకు వెళ్తుంది. మీరు ఒక 10 మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నారో తెలియదు కదా. ఏమైనా డౌట్స్ ఉంటే, మీరు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి, కాల్ ఆర్ మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి. మీ రీడింగ్ ఏందో మీరు తీసుకోండి. నేను చెప్పేది పర్సనల్ రీడింగ్, నేను చెప్పేది జనరల్ రీడింగ్, నాట్ ఏ పర్సనల్ రీడింగ్. మార్నింగ్ మీకోసం ఈ టైంకి లేవాల్సి వస్తుంది. మార్నింగ్ 3:30 అవుతుంది. ఈ వీడియో మీ ముందుకు వచ్చేసరికంటే ఇంకా మీరే ఆలోచించుకోండి. మీకోసం అంటే ఇంత కష్టపడాలి చాలా. అంటే ఇప్పుడు నేను ఒక చిన్న విషయం మాట్లాడలేదు అంటే ఆ దేవుడు మాట్లాడిపిస్తున్నాడా, నేను అది విషయం కాదు, చెప్తాను. ఏదో అంటే చిన్నగా ఇట్లా పిచ్చి వీడియోస్కి, అంటే అవి మనం చూడలేని వీడియోస్కి అయినా సరే, చిన్న వీడియోకి ఏదో పిచ్చి కంటెంట్ పడేసి దాన్ని ఇస్తే ఒక మిలియన్స్లో పోతాయి, ఒక ల్యాక్స్లో పోతాయి వ్యూస్. అట్లాంటి వాటికి పుషప్ చూస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. మంచిని మాత్రం ముందుకు తీసుకెళ్ళమంటే అందుకే అంటారు మంచి చాలా లేట్గా ముందుకెళ్తుంది. బట్ ఎందుకు, మన ఛానల్ కూడా గ్రోత్ అయింది. బట్ మనం ఏంటంటే ఆపినాం కాబట్టి మళ్ళీ మన ఛానల్ని రీగ్రోత్ చేసుకోవాలి కదా. ఏమంటారు, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, అందరు బాగుండాలి, అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆ శివయ్య బ్లెస్సింగ్స్ ఈ కార్తీక మాసంలో అయినా ఎప్పుడే కానీ ప్రతిరోజు మీ పైన, ప్రతి సెకండ్ మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్తున్నారు. లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకొక నలుగురికి ఛానల్ని షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే నేను చెప్పేది జనరల్ రీడింగ్ 30 ఆర్ 40% కనెక్ట్ అయింది అని అనుకుంటే 30 ఆర్ 40, 80% కనెక్ట్ అయింది, మొత్తం మాదే అక్క అని మీరు అనుకున్నప్పటికీ కూడా పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. పర్సనల్ రీడింగ్కి అయితే అమౌంట్ అయితే పేడబుల్ అయితే చెప్పలేదక్క అని అయితే అనొద్దు, సరేనా? మరి ఓకే, మరి రీడింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా మాట్లాడినా అనుకుంటున్నా, ఎందుకంటే అక్క మాట్లాడదు కదా, మీకు అందరికీ తెలుసు, మాట్లాడదు కదా. నేను మాట్లాడను, చాలా తక్కువ మాట్లాడతా కదా, అదనమాట విషయం. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, సరేనా? క్లైమ్ చేసుకోండి అందరు కూడా.
మీకు మంచి ఎనర్జీస్ రావాలి, మీకు మంచి రీడింగ్ రావాలి అని. సరే, రీడింగ్ వచ్చేసి మరి రీడింగ్ ఏందక్క చెప్పలేవు, ఎనర్జీస్ క్లైమ్ అవుతున్నాయి, క్లైమ్ చేసుకోండి. అందరు కూడా పార్ట్స్ ఇవ్వడం మర్చిపోకండి, హైడ్ చేయడం మర్చిపోకండి. ఓం నమ శివాయ, శ్రీవర్ధనాయ నమ, శ్రీ మాత్రే నమ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శ్రీవర్ధనాయ నమ, శ్రీ మాత్రే నమ. కరెక్ట్ రీడింగ్ ఇవ్వండి. సరే, మీ పర్సన్ మీ దగ్గర కొన్ని విషయాలు అయితే దాస్తున్నారంట. అది మరి ఎట్లాంటి విషయాలు దాస్తున్నారు, మంచివా చెడ్డవా? మీ పర్సన్ మీ దగ్గర కొన్ని విషయాలు దాస్తున్నారట, మీతోటి దావుడు మూతలు ఆడుతున్నారట, మీతోటి చెప్పట్లేదట. మరి అవి ఎట్లాంటి విషయాలు చెప్పట్లేదు, మరి ఎందుకు చెప్పట్లేదు? మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, సఫర్ అవుతున్నారు, అవునా కాదా? అయినోళ్ళు క్లైమ్ చేసుకోండి, ఓకేనా? వాళ్ళ గురించి ఈ వీడియో. మీ పర్సన్ మీ దగ్గర ఏ విషయాలు దాస్తున్నారు అన్న కాన్సెప్ట్ మీద మన వీడియో, సరేనా? మరి ఏం రాస్తున్నారో మీ పర్సన్ చూసేద్దాం. మరి ఓకే, కొంతమంది పైనకు ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారండి. వీళ్ళని అస్సలే నమ్మద్దు ఇట్లాంటి పర్సన్స్ని. ఎందుకంటే అక్కు గట్లంటున్నావు అనేసి అనుకోవద్దు. అంటే ఉంటారులేండి, అట్లాంటి పర్సన్స్ కూడా ఉంటారు, అన్నీ ఉంటారు. అందరినీ చూస్తేనే లైఫ్ కదా, అట్లనే ఉంటారు. కొంతమంది ఉంటారు అట్లా. 5 of Wands with her and Ace of Cups. Bottom of the deck చూద్దాం. చూసాక ద స్టార్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద స్టార్. వీళ్ళ ప్రపంచంలో వీళ్ళు మాత్రం చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగానైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు మీ దగ్గర ఎట్లాంటి విషయాలు దాస్తున్నారు, మంచిగా చెడ అని అంటే, కొంతమంది ఎంప్రెస్ అంటే వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండొచ్చు. ఇంకేదైనా అంటే థర్డ్ పార్టీ భర్తకి ఇంకో భార్య కావాల్సిన అవసరం లేదు, భార్యకి ఇంకో బాయ్ ఫ్రెండ్ కావాల్సిన అవసరం లేదు. నేను క్లియర్గా మాట్లాడతా, గిట్లనే మాట్లాడతా. ఎందుకంటే మనది పక్కా తెలంగాణ తెలుసు కదా, సుమక్క గిట్లనే మాట్లాడుతుంది. కావాల్సిన అవసరం లేదు. అత్త మామ కూడా అయి ఉండొచ్చు, అదర్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఇంకేదన్నా అయి ఉండొచ్చు. మిమ్మల్ని పట్టించుకోకుండా ఆ పర్సన్స్ తోటి, వాళ్ళ ధ్యాసలో వాళ్ళతోటి తిరుగుకుంటూ, వాళ్ళతోటి ఉంటూ, వాళ్ళతోటి అంటే అట్లా గడిపేస్తూ మిమ్మల్ని మర్చిపోయే స్థాయికి కూడా కొంతమంది పర్సన్స్ ఎదిగిపోయారు. మళ్ళీ అదేమి ఇదేమి అంటే గొడవలు పెట్టుకుంటారు. కొంతమంది గొడవలు పెట్టుకుంటారు, మీతో మాట్లాడితే చీటికి మాటికి గొడవ. అది విషయం ఏంటో చెప్పేసావారు, విషయం ఏంటో తెలిసి సావదు. అసలు ఏంటి మరి సిచ్యువేషన్ ఏంటి, మరి ఎందుకు ఇట్లా మారిపోతుంది అని అంటే, లే అదంతా ముచ్చట ఉండదు. మనం అలా చెప్పడము అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. చెప్పడం అంతా అలాకు ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను చెప్తున్నానంటే, ఇక్కడ వీళ్ళు చేసేది తప్పని వీళ్ళకి తెలుసు, అయినప్పటికీ కూడా వీళ్ళు గొడవలు పెట్టుకుంటారు. సో వీళ్ళకి అలవాట్లో పొరపాటు కాదు, అలవాటు అన్నమాట. అట్లాంటిది ఏంటంటే, అట్లాంటి విషయాలు తప్పులు చేస్తారు, తప్పించుకుంటారు అని ఈజీగానైతే మనం చెప్పుకోవచ్చు, ఓకేనా? అండ్ వీళ్ళు ప్రేమ చూపిస్తారు. ఎప్పుడు చూపిస్తారో వీళ్ళకి తెలియదు. ప్రేమ చూపిస్తారు, ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, ప్రేమ చూపిస్తారు. ఏస్ ఆఫ్ వాండ్స్, చాలా ప్రేమ ఉన్నట్టు వీళ్ళకు. సరే, ఓకే, ఉంది, ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతుంది తెలియదు. ఎందుకంటే వీళ్ళకు ఏదైతే ప్రపంచం ఉంటుందో మీరు చూపించే ఆ కేరింగ్ అంటే బోరింగ్ అయిపోతుంది. మీరు చూపించే కేరింగ్ వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే మీరు అదిగా ప్రేమ చూపించినా ఏం చూపించినా వాళ్ళకి బోర్ అయిపోతుంది. ఆ బోర్ అయిపోయి
వాళ్ళు గొడవ పడతారు, వేరే వాళ్ళతోటి వేరే వేరే వాళ్ళ దగ్గర సంతోషాన్ని వెతుక్కుంటారు, వేరే వాళ్ళతోటి మాట్లాడాలని, వేరే వాళ్ళతోటి ఉండాలి, ఇట్లాంటివన్నీ డెసిషన్స్ తీసుకుంటారు. తీరా మీరు అడిగేసేసారంటే ఏమంటారు, కుక్క కదా మరిగినట్టు మరుగుతారు. అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే కొంతమంది జీవితాలలో అయితే నడుస్తున్నాయి. అండ్ ద మెజిషియన్ చాలా ఓవర్ థింక్ అండి. మీరు ఇంత అంటే దాన్ని ఇంత పొడుగు చేసి శాటభారతం చేసేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అన్నలు కావచ్చు, అక్కలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక గసంటోళ్ళు అయితే ఉన్నారు. గసంటోళ్ళ మధ్యలో ఇసంటోళ్ళు అయితే బతుకుతున్నారు. అండ్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీ నుంచి వాళ్ళ మనసులో మూవ్ ఆన్ అయిపోవాలి, నాకు ఈ రిలేషన్ వద్దు చెప్పకనే ఇండైరెక్ట్గానే మీకు మెసేజ్ ఇస్తున్నారు అని అయితే ఇక్కడ వస్తుంది. మూవ్ ఆన్ అయిపోవాలి అని అయితే వస్తుంది. 1 సెకండ్. మూవ్ ఆన్ అయిపోవాలి అని అయితే వస్తుంది. మూవ్ ఆన్ అయిపోయే స్టేజ్లో కూడా కొంతమంది అయితే ఉన్నారు. అండ్ వచ్చేసి ఎందుకు మూవ్ ఆన్ అయిపోవాలంటే వాళ్ళ ప్రైవసీకి, వాళ్ళ చేసే కథలకి, మీరు అడిగే క్వశ్చన్స్కి, వీటన్నింటికి వాళ్ళు సమాధానం చెప్పలేరు. దొంగలు ఎప్పుడైనా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారండి. ఎప్పుడైనా నిజం చెప్పరాలు, దొంగలే, ఎంత అనుకున్నా దొంగలే. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు మీరు చూపించే కేరింగ్ని కావచ్చు, మీరు చూపించే ప్రేమను కావచ్చు, మీరు చూపించేది ఏదైనా కావచ్చు, దాన్ని పక్కన పడేసి అదర్వైజ్గా ఇంకో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, ఇంకో ఫ్రెండ్ కావచ్చు, ఇంకే కావచ్చు, గోంగూర పచ్చడి కావచ్చు, అక్కడ సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. అక్కడనే వెతుక్కుంటున్నారు. మీరు వెనకాలంతా చూపించినా కానీ అది వాళ్ళకి కనిపించట్లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్లో కనిపించట్లేదు. అర్థమవుతుందా? మీ దగ్గర మళ్ళీ ఇవన్నీ విషయాలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, మీతోటి గొడవలు పెట్టుకున్న విషయం కావచ్చు, ఫ్రెండ్స్తో తిరిగిన విషయాలు కావచ్చు, ఇట్లాంటివి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళే ఇంపార్టెంట్ అనుకుని మిమ్మల్ని అద్దనుకునే విషయాన్ని దాస్తున్నారు. చాలా వరకు చాలామంది దాస్తున్నారు. అండ్ వీళ్ళకి బయట సెలబ్రేషన్స్ చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వీళ్ళకి ఒకటి స్ట్రాంగ్ మైండ్ సెట్తో వీళ్ళైతే అట్లా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఓకేనా? అండ్ చెడు వ్యసనాలు, చెడు లెక్కలు అవన్నీ కూడా. కానీ ఇక్కడ ఏంటంటే ద లవర్స్ మీ మధ్యలో కర్మబంధం ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలైనా, ఇన్ని సంవత్సరాలైనా మీరు పట్టుకొని మిడికిరు. కొంతమందికి 3 సంవత్సరాలు కావచ్చు, కొంతమందికి 5 సంవత్సరాలు కావచ్చు, కొంతమందికి 9 కావచ్చు, 9 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. కర్మబంధం అనేది మిడికింది కాబట్టి ఇంకా పట్టుకొని ఏడుస్తున్నారు కొంతమంది సిచ్యువేషన్లో. అర్థమవుతుంది కదా? సోల్మేట్ కనెక్షన్. దీని నుంచి విడిపోవాలన్నా కొంతమంది విడిపోలేరు. అట్లాంటిది ఉంది కాబట్టే ఇంకా పట్టుకొని ఏడుస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది కదా. వాళ్ళ మనసులో అన్నున్నా కానీ, అంత దుర్బుద్ధి ఉన్నా కానీ, ఇంకా ఎక్కడ నా లైఫ్ మారుతుందో మనం ఒక ఆప్షన్ ఇచ్చి చూద్దాము, నా లైఫ్లో నేను ఒక ఆప్షన్ ఇస్తాను, నేను ఒక ఆపర్చునిటీ ఇస్తాను, మారకపోతుందా నా లైఫ్ అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. ఓకే, వాళ్ళ లైఫ్ ఎక్కడ మారుతుందా, ఎప్పుడు మారుతుందా ఎదురు చూస్తున్నారు, స్పై చేస్తున్నారు. మీ పార్ట్నర్స్ గురించి కావచ్చు, వాళ్ళ యాక్టివిటీ గురించి కావచ్చు, వాళ్ళ రోజు డైలీ యాక్టివిటీ గురించి కావచ్చు స్పై చేస్తున్నారు. వాళ్ళ ఫోన్స్ కావచ్చు చెక్ చేస్తున్నారు. వాళ్ళని వాట్సాప్లో కావచ్చు, ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇంకేదైనా ఎక్కడైనా ఏదైనా లూప్ హోల్ దొరకపోతుందా అని చాలామంది ప్రయత్నిస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ పర్సన్ ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తుంది, ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు, బోత్ ఆఫ్ నేను చెప్పేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి వర్తిస్తుంది అని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఇందులో కొంతమందికి అయితే ఫిజికల్ బాండింగ్ ఉందండి. ఫిజికల్ బాండింగ్లో ఆల్రెడీ ఉన్నారు. ఈ కార్డ్ చూపించొద్దు, చూపిస్తున్నారు చూడండి. ఫిజికల్ బాండింగ్లోనైతే ఉన్నారు ఆల్రెడీ. ఫిజికల్ బాండింగ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అదర్వైజ్గా వేరే వాళ్ళతో కనెక్షన్ అయితే ఉంది. ఇందులో అందరికీ ఉంది అని చెప్పలేను, కొంతమందికి మాత్రం ఉంది. అది మీ దగ్గర దాస్తున్నారు, చాలా డేస్ నుంచి అయితే దాస్తున్నారు. కొంతమంది ఈ విషయాన్ని చెప్పలేక, మిమ్మల్ని వదిలించుకోలేక, అటు ముందుకెళ్ళలేక, ఇటు బయటకు వెళ్ళలేక, మ్యారేజ్ లైఫ్ నుంచి బయటపడలేక, కొంతమంది స్లీప్లెస్ నైట్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. భగవంతా, అంటే రాత్రి అయితే ఎప్పుడు రాత్రి అయితే తెల్లారుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది అనేటటువంటి ఆ రోజులు ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాయి. మీరు చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, గోసపడుతున్నారు. అయ్యో దేవుడా, నాకు ఈ బతికి అవసరమా, నేను ఎందుకోసమో పెళ్లి చేసుకున్నాను, ఎందుకోసమో పిల్లల్ని అన్నదని కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. అండ్ ఇక్కడ 5 of Wands
ఎప్పుడు చిన్న చిన్న గొడవలు పెట్టుకోవాలి, ఏ రకంగానైనా సరే గొడవ పెట్టుకోవాలి. సో మీతో గొడవ పెట్టుకోవాలన్నది కంటెంట్ కాన్సెప్ట్, ఓకేనా. అంటే వీళ్ళు మీ దగ్గర దాస్తున్నారు ఏ విషయం, థర్డ్ పార్టీ ఇష్యూస్ అన్నీ దాస్తున్నారు. అండ్ వీళ్ళకున్న వ్యసనాలు దాస్తున్నారు. వీళ్ళు తాగొచ్చు, తిరగవచ్చు, ఏదైనా చేయొచ్చు, వేరే వాళ్ళని ఇష్టపడవచ్చు, వేరే వాళ్ళతో బాండింగ్స్ పెట్టుకోవచ్చు. ఇట్లాంటి విషయాలలో వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా ఉన్నారు. సో మీ విషయానికి వచ్చేసరికంటే ఇలాంటివన్నీ బిహేవ్ చేస్తున్నారు. సో అందుకని మీతో గొడవ, మీరు మాట్లాడితే గొడవ, మీరు చూస్తే గొడవ, మీరు తిడితే గొడవ, మీరు అంటే గొడవ, మీరు ఏం చేసినా గొడవని, అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కానీ దట్ అవర్ సిచ్యువేషన్. కొంతమంది మీరు ఎప్పుడు పెద్ద గొడవ పెట్టుకుంటామా, తెగేదాకా ఎప్పుడైతే లాగుతారా, తెగిపోతే బాగుండును అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ సమస్య ఎట్లా అంటే తెగేదాకా లాగుతే ఏమవుతుంది, తెగిపోతుంది. దారాన్ని తెగేదాకా లాగితే తెగిపోతుంది. మళ్ళీ దాన్ని ముడేస్తే అతుకే, కానీ మునుపట్లాగా ఎప్పటికీ కూడా అది మారదు. అర్థమవుతుందని అనుకుంటున్నా. అండ్ సఫ్కప్స్ మీ మధ్యలో ఇదివరకు అయితే ఉండే ఇట్లాంటి ప్రేమ ఉండే, కానీ ఈ ప్రేమని అదర్వైజ్గా అది షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రేమ లేదు, ఆ ప్రేమ కనిపించట్లేదు మీ పైన. అదర్వైజ్గా అంటే వేరే వెతుక్కున్నారు. సో చాలా విషయాలు మీ దగ్గర దాస్తున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు, మిమ్మల్ని గోస పెడుతున్నారు, మీ మనక్షోభకు గురవుతున్నారు, మీ మనసుని బాధ పెడుతున్నారు, మీరు కూడా చాలా బాధపడుతున్నారు. ఓకే, ఎనర్జీ క్లైమ్ అయిన వాళ్ళు క్లైమ్ చేసుకోండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా, క్లైమ్ చేసుకోండి, పాజిటివ్ ఎనర్జీ తీసుకోండి. అండ్ నేను చెప్పేది జనరలే, పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే గా నెంబర్కి కాల్ చేయండి, 9346501512కి కాల్ చేయండి. మీ రీడింగ్ ఏదో మీరు తీసుకొని, నేను చెప్పేది జనరల్ రీడింగే, నాట్ ఏ పర్సనల్ రీడింగ్ కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. అమౌంట్ అయితే ఛార్జబుల్ అయితే ముందే చెప్తున్నా, మళ్ళీ అక్క చెప్పలేదు అని చెప్పేసి అనుకోవద్దు. ఏది కూడా ఫ్రీగా రాదు, అట్లనే ఇది కూడా అంతే. ఏది మనకు అట్లా అన్నమాట, ఏది రాదు. అండ్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ మధ్యలో ఒకప్పుడు చాలా విపరీతమైన ప్రేమ, విపరీతమైన కేరింగ్, విపరీతమైన అన్నీ చూపించిన మనుషులే ఇప్పుడు మీ మధ్యలో గద్దచ్చి కోడిపిల్లలను ఎత్తుకుపోయినట్టు ఆ ప్రేమ ఇప్పుడు కనిపించట్లేదు, చూద్దామన్నా కనిపిస్తుంది. ఇక ద స్టార్ బాటమ్ ఆఫ్ ద స్టార్ ఎందుకు వచ్చిందంటే, మీరు అనుకుంటున్నారు వాళ్ళే ప్రపంచం అని, వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకి మరో ప్రపంచం ఉంది, వాళ్ళే స్టార్, ఇంకోటి లేదు. అంటే వాళ్ళకి వాళ్ళే హీరోయిన్, వాళ్ళకి వాళ్ళే ప్రపంచం, వాళ్ళకి వాళ్ళే అన్నీ, ఇంకా తుడుము తోపు అన్నీ వాళ్ళే. ఇక అది చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు మనం గట్ల ఉంటుంది అన్నమాట. మరి ఇక సిచ్యువేషన్ గదన్నమాట. మరి చూద్దాము వీళ్ళు ఏమనుకుంటున్నారు. సరే, ఇలా మనసులో కొన్ని మెసేజెస్ అయితే ఉంటాయి కదా, మరి ఏమనుకుంటున్నారు చూద్దాం. శివయ్య వీళ్ళ మనసులో ఏం మెసేజెస్ ఉన్నాయి, ఏమనుకుంటున్నారు అది కొంచెం చెప్పండి తండ్రి. క్లైమ్ చేసుకోండి, హైప్ చేయండి మై డియర్ బ్రదర్స్, హైప్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. చాలా మందికి మళ్ళీ చెప్తున్నా, ఒక హైప్ చేయండి. ఎన్నో చెడ్డ వీడియోస్ని, ఎన్నో వాటిని హైప్ చేస్తారు, ముందుకు తీసుకెళ్తారు. అట్లా కాకుండా ఒక మంచి కంటెంట్ని, మంచి కాన్సెప్ట్ని హైప్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. మీ అందరి ఆదరాభిమానాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ మీద నమ్మకం పెట్టుకొనే ముందుకు నడిపిస్తున్నా. నా నమ్మకాన్ని మొమ్ము చేయాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఎందుకంటే మీరందరూ నా ఓళ్ళే అని చెప్పేసి నిన్న నాకు అంటే ఎప్పుడూ తెలుసు, బట్ నిన్న హైప్ చేయమని చెప్పిన 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈరోజు 150 టార్గెట్ అయితే పెట్టుకుంటున్నా. 150, 160 హైప్ చేస్తారు, ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా హైప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అట్లనే మీ పర్సన్ మనసులో ఉన్న భావాలు తెలుసుకుందాం ఒకసారి, ఏమనుకుంటున్నాను. కొంతమంది అనుకుంటున్నారంట మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ ఇమాజిన్ చేసుకోలేకపోతున్నారంట వితౌట్ యూ. కొంతమంది మీరు లేకపోతే వాళ్ళ లైఫ్ అల్లకల్లోలంలో, అంటే ఇది గుడ్ ఆర్ బ్యాడ్ కూడా కావచ్చు. అయితే మీరు లేకపోతే ఇంకేదైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుందని కావచ్చు,
లేదంటే ఇప్పటిదాకా ఉన్న గ్రోత్ ఏదైనా పోతుందని కావచ్చు, ఇప్పటిదాకా మీరు ఇచ్చే ఇన్కమ్ పోతుందని కావచ్చు, లేకపోతే మీ వల్ల వచ్చేది ఏదైనా పోతుందని కావచ్చు. కానీ మీరు లేకపోతే ఇమాజిన్ అంటే తర్వాత ఆ సోర్స్ ఏది వెతుక్కోలేక మీతో కొంతమంది పడేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కగా ఎట్లా అంటున్నానంటే మన ఈరోజు కంటెంట్ ప్రకారం అదే అట్లానే వచ్చింది కాబట్టి అట్లనే. వాళ్ళ హార్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి ఎప్పుడు ఓపెన్ చేసి పెట్టి అంటే ఓపెన్గా ఉన్నారంట. థర్డ్ పార్టీ కోసం ఎప్పుడు కూడా వాళ్ళ హార్ట్ ప్రత్యేకంగా ఎదురు చూస్తుందంట. వీళ్ళు మీకోసం కాదు, థర్డ్ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు పాపం. వీళ్ళకి ఇంకా అంటే అట్లాంటి సిచ్యువేషన్, అట్లాంటి ఆలోచనలు అయితే వీళ్ళు ఉన్నాయి. వాళ్ళకి చూసిన ప్రతిసారి వాళ్ళ కళ్ళు, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ థింకింగ్స్, వాళ్ళ రూపురేఖలే గుర్తొస్తాయంట. వాళ్ళ పర్సన్ రూపురేఖలే గుర్తొస్తాయంట వాళ్ళ కళ్ళు మూసుకున్న ప్రతిసారి. వీళ్ళు ఐఎమ్ రెడీ టు టేక్ ద నెక్స్ట్ స్టెప్ విత్ యూ. అర్థమవుతుందా? వీళ్ళు మీతో అంటే వాళ్ళతో సంథింగ్ నెక్స్ట్ స్టెప్ మీతో, ఇది ఇద్దరికి వర్తిస్తుంది, మీతో కావచ్చు వాళ్ళతో కావచ్చు. నెక్స్ట్ స్టెప్ ఇప్పటిదాకా గొడవలు ఇంకేదన్నా మేము మాకు అద్దు అనుకున్న వాళ్ళు కూడా నెక్స్ట్ స్టెప్ తీసుకునే స్టేజ్కి దిగజారిపోయారంట. మరి ఆ స్టేజ్కి వచ్చేసిరంట. జాగ్రత్తగా ఉండండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకే చెప్తున్నా. అండ్ కొంతమందికి మీ లవ్, మీరు చూపించే కేరింగ్, మీరు చూపించే ధైర్యం కావచ్చు, అది ఇంకా కొంతమందికి గుర్తుందంట. మీరు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకున్నారు, మీ మీద ఎంతో కొంత రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు. అండ్ కొంతమందికి మీ లవ్ మీ నుంచి ఆ ప్రేమ ఆలోచనలు కానీ ఇంకేదన్నా కానీ అవన్నీ తీసేసుకొని మైండ్లో క్లియర్ చేసుకొని లైఫ్ని కొత్తగా, లైఫ్ అనే స్క్రీన్ని కొత్తగా చూడాలని చెప్పేసి అని అయితే డిజైన్ చేసుకుంటున్నారు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ అయితే ఉంది. దేనికి బాధపడద్దు, ఏదైనా సరే క్లైమ్ చేసుకోండి, పాజిటివ్గా తీసుకోండి, పాజిటివ్ ఎనర్జీగా తీసుకోండి. దేన్ని కూడా బాధపడద్దు, అయ్యో ఇట్లా వచ్చింది కదా అని చెప్పేసి బాధపడద్దు. నేను చెప్పేది జనరల్ రీడింగ్, నాట్ ఏ పర్సనల్ రీడింగ్ కాదు. పర్సనల్ రీడింగ్ మీరు మీ పేర్ల మీద, మీ నేమ్స్ మీద, మీ గురించి మీరు తెలుసుకుంటే దాంట్లో మీరు చెప్పిన దాన్ని బట్టి, నాకు ఫొటోస్ వద్దు, నాకు ఏం వద్దు, నాకు జస్ట్ ఓన్లీ మీ నేమ్స్ చెప్తే చాలు, దాన్ని మీదికించి నేను చెప్తాను. కానీ ఇది నేను చెప్పేది 30 or 40 కనెక్ట్ అయిందా తీసుకోవడానికి అయితే ఆలోచించండి. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా? ఎందుకు చెప్తున్నా అంటే శివయ్య ఏది శివనాజ్ఞలేంది చీమైనా కుట్టదు. ఈ వీడియో మీ దాకా వచ్చింది, మీ దాకా మీరు చూస్తున్నారు అంటే ఆయన ఆజ్ఞ కావాలి. ఏదో ఉంది సంథింగ్, మీకేదో చెప్పాలనుకుంటున్నాడు శివయ్య. సో తీసుకోవడానికి ప్రయత్నం చేయదు, అది మీకే మంచిది. ఓకేనా? పైసలు ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది, కానీ జీవితం మళ్ళీ మళ్ళీ రాదు, గుర్తుపెట్టుకోండి. మరి మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం. బిగ్ హ్యాపీ చేంజెస్ అట వస్తాయట. మరి ఏం చేంజెస్ వస్తాయో చూడాలి. మరిగా మంచి చేంజెస్ అట వస్తాయట. దాన్ని ఏ ఫ్యూచర్, ముందు మీ ఫ్యూచర్ బాగుండబోతుందట. టెన్షన్ పడకండి. ఇప్పటిదాకా స్ట్రగుల్ అయినా, జగులైనా, ఇబ్బంది పడ్డా, బాధపడ్డా, ఏది పడ్డా టెన్షన్ పడకండి. ముందు మీ ఫ్యూచర్ అయితే బాగుండబోతుంది అని చెప్పేసి చూసే న్యూ డైరెక్షన్, కొత్త డైరెక్షన్లో చూడండి. అర్థమవుతుందా? కొత్త డైరెక్షన్, న్యూ డైరెక్షన్లో చూడండి. అంటే పాతగానే ఆలోచించకండి, నెగిటివ్గా ఆలోచించకండి. అయ్యో నా లైఫ్ అయిపోతుందేమో, మా పార్ట్నర్ మూవ్ ఆన్ అయిపోతాడేమో, నా లవర్ మూవ్ ఆన్ అయిపోతారేమో, ఎట్లా ఏంటి సిచ్యువేషన్, నా జాబ్ మూవ్ ఆన్ అయిపోతుందేమో, ఇట్లాంటివన్నీ పెట్టుకోకండి. కొత్తగా ఆలోచించండి. నెగిటివ్ అనేది ఆలోచించకండి. ఇఫ్ యూ బిలీవ్, నమ్మండి, ట్రస్ట్ చేయండి, ఏంజల్స్ని నమ్మండి, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి నమ్మండి. నాకు ఎప్పుడు ఇట్లానే జరుగుతుంది అని అనుకోకండి. సక్సెస్, మీ లైఫ్లో సక్సెస్ని చూసే రోజైతే దగ్గరకు వచ్చిందటండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఓం నమ శివాయ, శివర్ధనాయ నమ, శ్రీమాత్రే నమ. ఓకేనా? అట్లనే 1 to 5 వరకు
ఒక ఏ నెంబర్ అయితే అనుకుంటారో 111 333 అని క్లైమ్ చేసుకోండి. నిన్ననైతే 333 ఎన్నిసార్లు పడ్డాయో అసలు. ఒక్క నెంబర్ని క్లైమ్ చేసుకోండి. 1 to 5 వరకు ఒక నెంబర్ని క్లైమ్ చేసుకోండి. మరి ఈ రోజు ఏ నెంబర్ పడుతుందో చూద్దాం. 2 3 4 3 2 4 3 ఓకే. మళ్ళీ 2 మళ్ళీ 3 మళ్ళీ 3 333 నిన్న కూడా 33 పడ్డది. 2 222 పడ్డది. మళ్ళీ 3 సేమ్ నిన్న కూడా ఇంతే. మళ్ళీ 2 అరే 3 ఓకే. నిన్న నుంచి స్ట్రాంగ్గా ఎవరో 3 కోరుకుంటున్నారు. మీ విష్ అయితే 1 ఫుల్ఫిల్ అయితే 111 అని క్లెయిమ్ చేసుకోండి. 5 1 555 అని క్లెయిమ్ చేసుకోండి. 3 ఇక 3కి అయితే చెప్పేది లేదు. ఎన్నిసార్లు పడ్డదో మనకు కూడా లెక్కలేదు ఎట్లనమాట. 2 ఓకే. 1 11 1 more 2 ఓకేనా. 22 పడ్డది. 33 పడ్డది. 33 మళ్ళీ వస్తారంటే ఎక్కడికి నుంచి 5 times 3 అయితే పడ్డది. 4 times 2 పడ్డది. 3 times 4 పడ్డది. 1 2 times పడ్డది. క్లైమ్ చేసుకోండి. 444 అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి. 4 అయితే 444 అని క్లైమ్ చేసుకోండి. 1 అయితే 111 అని చెప్పి క్లైమ్ చేసుకోండి. 2 అయితే 222 అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి. 3 అయితే ఇక 3కి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, క్లైమ్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీ తీసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. కామెంట్ చేస్తేనే కదా నాకు అర్థమైంది. కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా రీడింగ్ కోసం అడగాలంటే కనబడే నెంబర్కి కాల్ చేసి రీడింగ్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే పర్సనల్గా ఇందులో చెప్పడానికి ఆప్షన్ ఉండదు. ఓకేనా. యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఎవరు కూడా చెప్పరు. టారోలో రీడింగ్ సెక్షన్ ఎంత అని చెప్పేసి ఏ విషయం చెప్పరు. ఓకేనా. కొంతమంది అడుగుతుంటారు యూట్యూబ్లోనే వీడియో కింద అమౌంట్ గురించి. సో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోండి. అండ్ అందరూ బాగుండాలి అని అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు బాధపడద్దు, ఎవరు టెన్షన్ పడద్దు, అందరి లైఫ్లు మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నా. ఎవరి విలువ ఏంటో టైం వచ్చినప్పుడు ఎవరికైనా తెలిసి వస్తుంది. సౌండ్ అర్థమవుతుందా? ఎవరి విలువ ఏంటి అన్నది టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలిసే టైం కూడా ఒకటి వస్తుంది. అయ్యో మా లైఫ్ ఇట్లా అయిపోయిందని చెప్పేసి బాధపడద్దు. మనము అన్నిటినీ దాటుకొని ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ కష్టాలని దాటాలి. మనము జీవితంలో సంతోషాలను చూడాలంటే ఫస్ట్ కష్టాలను చూడాల్సి వస్తుంది. వాటిని దాటుకొని బయటకు వస్తేనే అన్నీ చూడగలుగుతాం. అర్థమవుతుందా? లేదు ఈ కష్టం దాటలేమంటే మనం అన్నీ ఆగిపోతాం. లేదు ఈ కష్టాన్ని దాటుకొని ముందుకు వెళ్ళగలుగుతాం, దేవుడు అనేటోడు ఉన్నాడు మనకి హెల్ప్ చేస్తాడు అనుకుంటే మనం ముందుకెళ్తాం. ఎదగాలంటే ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి. అర్థమవుతుందా? ముందుకెళ్ళాలంటే మనకు శక్తి ఉండాలి, ఓపిక ఉండాలి, భరించేటంత ఓపిక ఉండాలి, సహనం ఉండాలి అంటారు కదా. అందుకే భూదేవికి ఉన్నంత సహనం ఉన్నప్పుడే మనం కూడా అంటే చాలా హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి. హ్యాపీగా ఉంటాం అని అంటే సహనం ఉంటేనే దేంట్లోనైనా సరే సరిదిద్దుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. నువ్వు ఎప్పుడైనా సరే చెప్పాల్సి వస్తే ఒక మాట ఎవరికైనా చెప్పాల్సి వస్తే నిజం చెప్పు, ఒకసారికి పోతుంది. కానీ అబద్ధం చెప్తే నువ్వు 10 సార్లు అది నిజం అని చెప్పడానికి అబద్ధం 100 సార్లు 1,00,000 సార్లు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. దయచేసి అట్లా ఎవరు చేయొద్దు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అక్క మాటలు మీకు అర్థమవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
గట్లనే కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మనకున్న 6060 మెంబర్స్కి చూసే వాళ్ళందరూ కూడా చూసినట్టు 150 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చేసిన వాళ్ళందరికీ కూడా శివయ్య బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. గట్లనే ఈ వీడియోని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీతో ఉన్నది మీ సుమ. అండ్ బాయ్, వెల్కమ్ టు రామకృష్ణ టారోట్. అండ్ మళ్ళీ వీడియోతో మేము ముందు కలుసుకుంటానని చెప్పాను కదా, మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము ముందుకు వస్తానని చెప్పేసి. ఓకేనా? ఎనర్జీ చూడు శివయ్యది మన వీడియో క్లైమ్ అయ్యే వరకు అలాగే ఉంది. అండ్ ఇంకోటి కూడా అట్లానే ఉంది. ఓకేనా? చాలాసేపు అవుతుంది కూడా మనం స్టార్ట్ చేసి కూడా. ఓకేనా? బాయ్, ఆల్ ఆఫ్ యూ. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్, థ్యాంక్ యూ.